హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఎవ్రీ వీకెండ్ లానే ఈ వీకెండ్ కూడా మీకు బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్నటువంటి ద బెస్ట్ మూవీస్ ని తీసుకురావడానికి సాస్ టీవీ ట్రై చేస్తుంది. సో ఈసారి మీకంటూ ఒక మంచి లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ఈ వీకెండ్ లో మీరు ఎలాంటి బోర్ చెందకుండా, అంటే ఎక్కడ కూడా అబ్బా ఈ వీకెండ్ నేను ఎంజాయ్ చేయలేకపోయానే అని మండే మీరు ఫీల్ అవ్వకుండా మంచి మంచి సినిమాలు చూసేయాలనుకుంటే సో సాస్ టీవీలో ఎవ్రీ వీక్ వస్తున్నటువంటి ఈ ఓటీటీ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే మిస్ అవ్వకుండా చూడాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెసెంట్ ఈ వీకెండ్ లో మీరు చూడాల్సినటువంటి బెస్ట్ ఓటీటీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఏ మూవీస్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ గా మనగా చూసుకున్నట్లయితే ఇండియన్ 2. సో 1996 లో వచ్చినటువంటి భారతీయుడికి సీక్వెల్ అనమాట ఇది. సో శంకర్ డైరెక్షన్ వచ్చినటువంటి ఈ సినిమా థియేటర్ లో పెద్దగా ఆకట్టుకోలేదు. కాకపోతే సినిమాని థియేటర్ లో చూడలేదు, లేదా భారతీయుడి సినిమా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా థియేటర్ లో చూడకుండా ఉంటే సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే మన ముందుకు వచ్చిందనమాట. సో ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబిలిటీలో ఉంది. సో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియన్ 2 మిస్ అయ్యి ఉంటే మాత్రం దీన్ని ఈ ఓటీటీలో చూసేయండి ఈ వీకెండ్ లో. సో నెట్ఫ్లిక్స్ లో ఉన్నటువంటి మరో ఓటీటీ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ ఏంటంటే ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా. సో ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక 3 hours ప్రశాంతంగా ఉండాలనుకుంటే మాత్రం ఈ మూవీని ట్రై చేయండి. ఇక నెట్ఫ్లిక్స్ లో ఉన్నటువంటి కొరియన్ మూవీస్ ఏమైనా ఉన్నాయంటే మిషన్ క్రాస్. సో కొరియన్ మూవీస్ ఈ మధ్య బాగా ఫేమ్ అవుతున్నాయి, ముఖ్యంగా బయట దేశాలు అవుతున్నాయో తెలియదు కానీ ఇండియాలో మాత్రం విపరీతంగా చూస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ లో మంచి ఎంటర్టైన్మెంట్ లేదా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం కొరియన్ మూవీ మిషన్ క్రాస్ అయితే మాత్రం ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారనమాట ఫిల్మ్ ని. ఇక ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉన్నటువంటి మరో మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమా లిటిల్ మిస్ రాథర్. సో ఇది మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ ఇంకా చాలా లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ లో ఉందన్నమాట. సో లిటిల్ మిస్ రాథర్ అనేది నేను మూవీ ఇంకా చూడలేదు. సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గా మనం చూసుకున్నట్లయితే బర్త్ మార్క్ అనేటటువంటి సినిమా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ, బట్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఒక మంచి మూవీ ఒక 2.5 hours చూడాలనుకుంటే మాత్రం ఈ బర్త్ మార్క్ ఫిల్మ్ అయితే మీరు లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకోండి. ఈ వీకెండ్ లో మంచి ఎంజాయ్ వస్తుంది అనమాట, అంటే మండే కూడా మాట్లాడుకునే విధంగా. ఇక ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి మరో తెలుగు సినిమా ద బర్త్డే బాయ్. ఇది ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. సో ఒక బర్త్డే పార్టీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వాళ్ళ లైఫ్ లో ఎలా మార్చేస్తానికి సంబంధించినటువంటి సినిమా ద బర్త్డే బాయ్. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ గా అవైలబుల్ లో ఉంది. ఇక ఆహాలో ఉన్నటువంటి మరో తెలుగు సినిమా డెరిక్ అబ్రహం. సో మమ్ముట్టి యాక్ట్ చేసినటువంటి మలయాళం సినిమా అనమాట ఇది. సో ఇది ఒక డబ్బింగ్ సినిమానే. సో ఒక పోలీస్ ఆఫీసర్ లైఫ్ లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ గురించి మనకి ఈ సినిమాలో చూపిస్తారు. సో డెరిక్ అబ్రహాం ఇది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ లో ఉంది. ఇక జియో సినిమాలో మనగా చూసుకున్నట్లయితే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ లో ఉన్నటువంటి సినిమా గుడ్ చెడి. సో ఈ గుడ్ చెడి అనేటటువంటి సినిమా జియో సినిమాస్ లో అవైలబుల్ గా ఉంది. సో ఈ సినిమాని అయితే చూడలేదు కానీ మంచి రేటింగ్ అయితే ఉందన్నమాట ఈ సినిమాకి. అందుకనే ఈ రోజు మన ఓటీటీ బెస్ట్ మూవీస్ లిస్ట్ లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరైనా బిఫోర్ చూస్తుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక జియో సినిమాస్ లో ఉన్నటువంటి మరో మల్టిపుల్ లాంగ్వేజెస్ సినిమా లీసా ఫ్రాంక్స్టైన్. సో ఇది కూడా ఏంటంటే ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో మనకి జియో సినిమా అవైలబుల్ గా ఉందన్నమాట. సో ఇన్ కేసు ఎవరైనా చూసిన మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి ఈ వీకెండ్ లో. ఇక ఈటీవీ విన్ యాప్ పరంగా ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా మనగా చూసుకున్నట్లయితే డి బ్లాక్ అనేటటువంటి తెలుగు సినిమా అయితే స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. సో ఇది అయితే నేను చూడలేదు కానీ రేటింగ్ పరంగా మంచి రేటింగ్ ఉండటంతో ఈ సినిమాని ఈ రోజు లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. సో చూసారుగా, ఇవి ఈ వీకెండ్ లో మీరు చూడాల్సినటువంటి బెస్ట్ ఓటీటీ రేటింగ్ ఉన్నటువంటి ఫిల్మ్స్ అనమాట. అండ్ దాంతో పాటు ఈ వీక్ లో నేను చూసినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు కొన్ని సినిమాస్ టైం దొరికినప్పుడు చూస్తాం కదా, అలా చూసినటువంటి సినిమా బృందా అనమాట. ఇది త్రిష నటించినటువంటి ఒక వెబ్ సిరీస్. సో చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక సపరేట్ ఒక యూనివర్స్ లోకి తీసుకెళ్లిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని పొందే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేసు ఎవరైనా చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఈ సినిమాను ఒకసారి చూసి ఎలా ఉందని ఈ వీడియో కిందనే కామెంట్ చేసి చెప్పండి మాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.